హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరి ఈరోజు వీడియోలో టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు మధ్యలో అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి సమాధానాలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. మన అమిగోస్ ఐఏఎస్ వారు యూపీఎస్సీ 2026 ఆస్పిరెంట్స్ కోసం 2026 సంవత్సరంలో జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్పేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థుల కోసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఒక టాలెంట్ టెస్ట్ని మనం కండక్ట్ చేయబోతున్నాము. ఆ టాలెంట్ టెస్ట్ అనేది మార్చ్ 9th 2025 రోజున ఉంటుంది. మీరు ఈ ఎగ్జామినేషన్ని ఆన్లైన్లో రాయొచ్చు, లేదా హైదరాబాద్కి సమీపంలో ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో నేరుగా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి ఆఫ్లైన్లో కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆన్లైన్లో రాయాలనుకునేవారు మన అమిగోస్ ఐఏఎస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ ఏదైతే ఉంటుందో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, మరియు కామెంట్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, చూడండి. మరి టెస్ట్ అనేది ఏ టాపిక్స్ పైన ఉంటుంది, లేదా సిలబస్ ఏంటి పరిశీలిస్తే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఈ 3 మాడ్యూల్స్ నుండి మీకు 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని సాల్వ్ చేయడానికి 120 మినిట్స్ టైం ఇస్తాం మీకు. సో 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఇస్తాము. సో టెస్ట్ టైం వచ్చేసి మార్చ్ 9th 2025 రోజున 11 AM to 1 PM వరకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక ఫలితాలను మీకు మార్చ్ 20th 2025 రోజున డిక్లేర్ చేస్తాము. ఎవరైతే టాపర్స్గా ఉంటారో వాళ్ళకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కోచింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రీగా మన అమిగోస్ ఐఏఎస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే మంచి మెరిట్తో సాధిస్తారో వాళ్ళకి ఫుల్ ఫీలో 50% కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాలెంట్ టెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మరి ఎలిజిబిలిటీ ఏంటి? ఎగ్జామినేషన్కి అప్పేర్ అవ్వాలంటే, అంటే ఈ టాలెంట్ టెస్ట్కి అప్పేర్ అవ్వాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే, ఫస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పీజీ స్టూడెంట్, అంటే డిగ్రీ పూర్తయిన వారు లేదా డిగ్రీ చదువుతున్న వారైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ టాలెంట్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, బట్ మీరు ఆ లోపల మీకు కోచింగ్ అనేది పూర్తి అయిపోతే మీకు బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 100 ఇస్తాము. సాల్వ్ చేయడానికి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది, అంటే 2 అవర్స్ ఉంటుంది. ఇక టెస్ట్ మోడ్, సో యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని మీరు యాప్లో రాయండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా రాయొచ్చు, లేదంటే నేరుగా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి మార్చ్ 9th రోజున ఈ సమయంలో ఆఫ్లైన్లో అయినా కూడా అప్పేర్ అవ్వచ్చు. ఓకేనా? సో రిజల్ట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ముందు ఎన్రోల్ చేసుకోండి. ఏంటంటే నేరుగా ఎగ్జామినేషన్ రాయడం కాదు, ఎగ్జామినేషన్లో రాసే ముందు మీరు అప్పేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈరోజే ఈ టెస్ట్ కోసము రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, యాప్లో కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తాము. సో చూడండి, ఈరోజు టాపిక్ వచ్చేసి బెళగావి వివాదం. బెళగావి బార్డర్ డిస్ప్యూట్. ఇటీవల వార్తాపత్రికలో చూస్తున్నాం, లాస్ట్ 3-4 డేస్ నుండి మనకు వార్తాపత్రికల్లో కనబడుతున్న అంశము బెళగావి బార్డర్ డిస్ప్యూట్, సరిహద్దు వివాదము. భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దుల వివాదాలు ఉన్నాయి. అవేంటో వీడియో చివరిలో చూద్దాము. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బెళగావి కంటెక్స్ట్ ఏంటంటే, ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల మధ్య బెళగావి వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదం కొత్తదేం కాదు. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా భారతదేశాన్ని 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి ఈ వివాదం అనేది ఈ 2 ప్రాంతాల మధ్య కొనసాగుతూనే ఉంది. ఎర్లియర్గా మహారాష్ట్రని మనం బాంబే స్టేట్గా పిలిచేవాళ్ళము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఈ 2 రాష్ట్రాల మధ్య, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య బస్సుల వివాదం అనేది చోటు చేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే 2 ప్రాంతాల మధ్య బస్సుల రాకపోకలు కూడా స్తంభించిపోయినాయి. డ్రైవర్లు, కండక్టర్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకటే రీజన్, భాష. మా భాష గొప్పదంటే మా భాష గొప్పది. సో ఉన్నట్టుండేమి ఈ అంశం తెరపైకి రాలేదు.
ఈ టాపిక్కి సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని చూసి ఆర్టికల్ 3 ఆధారంగా ఈ వివాదానికి ఏమైనా పరిష్కారాన్ని డ్రా చేయొచ్చో చూడొచ్చు. లేదంటే ఆర్టికల్ 131 సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 131 ఏం చెప్తుంది, అది కూడా కాకపోతే ఆర్టికల్ 263 వీటిని లింక్ చేసుకుంటూ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 3, ఆర్టికల్ 131, ఆర్టికల్ 263 ఈ టాపిక్ని ఏ విధంగా మనం లింక్ చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ చారిత్రక నేపథ్యాన్ని చూద్దాము. ఈరోజు మనం బెలగావి అనే పేరుతో పిలుస్తున్నాం, బెలగావి. కానీ మొదట్లో దీన్ని బెల్గాం అని పిలిచేవాళ్ళం. బెల్గాం ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డే ఇప్పుడు మనం ఫిబ్రవరి 2025లో ఉన్నాం. మరి ఇప్పటి వరకు చూస్తే ఈ బెలగావి అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాంతం. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. మరాఠీ భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. కర్ణాటక అంటే కన్నడిగా, సో కన్నడ మాట్లాడేవారు కర్ణాటకలో ఉంటారు ఎక్కువగా. మనం వాళ్ళ పాపులేషన్ చూస్తాము. మరి అలాంటి కన్నడ రాష్ట్రం కర్ణాటకలో బెలగావి ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువగా ఉండే ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇక్కడ మనం చారిత్రకంగా చూస్తే 1956 1956 అనగానే మనకు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నప్పుడు ఒక టాపిక్ గుర్తొస్తుంది. ఏంటది? ఫజల్ అలీ కమిషన్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది. ఫజల్ అలీ కమిషన్ లేదా ఎస్ఆర్సి అంటాం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాము. ఫజల్ అలీ కమిషన్కి సంబంధించి ఇప్పుడు అభ్యర్థులకు ఒక ప్రశ్న. ఫజల్ అలీ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫజల్ అలీ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశానికి ఒక రూపుని తీసుకురావడం, భారతదేశాన్ని కంప్లీట్గా రీఆర్గనైజ్ చేయడం. అంతకుముందు మన భారతదేశంలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పేసి ప్రావిన్సెస్, ప్లేసెస్ వాటిని చూసేవాళ్ళం. సో వాటన్నిటినీ కూడా రాష్ట్రాలుగా ఒక రీఆర్గనైజేషన్ అనేది చేయండి అని చెప్పేసి ఈ కమిషన్కి బాధ్యత ఇచ్చారు. సో ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 1956 ఇయర్లో భారతదేశాన్ని 14 రాష్ట్రాలుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. క్లియర్? మరి ఈ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా భారతదేశాన్ని 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించాము. ఇందులో భాగంగా మనకి ఈ టాపిక్ని లింక్ చేద్దాము. ఎర్లియర్గా బాంబే రాష్ట్రం ఏదైతే ఉంటుందో అందులోని ఒక ప్రాంతము బెల్గాం. మరి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆ బెలగాం అనే ప్రాంతము కర్ణాటకకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, మైసూర్ స్టేట్ అని పిలిచే వాళ్ళము కర్ణాటకలోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆబ్జెక్షన్ వెంటనే ఏమీ రాలేదు. 1960 మే 1వ తేదీన అప్పటి వరకు బాంబే స్టేట్ అని పిలిచాం కదా. బాంబే స్టేట్లో గుజరాతీ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు గుజరాత్ రాష్ట్రాన్ని కోరుకోవడం వల్ల అంతిమంగా 1960 మే 1వ తేదీన గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే మనం మహారాష్ట్రకి సంబంధించి బాంబే కాస్త మహారాష్ట్రగా పేరు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల పేర్లను మార్చడం అనేది ఆర్టికల్ 3 ఆధారంగా పార్లమెంటుకు సంబంధించిన అంశము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 1960 మే మంత్లో ఇక మహారాష్ట్ర ఏం డిమాండ్ చేసింది అంటే ఈ బెలగాం ఏదైతే ఉందో బెలగాంతో కూడుకొని దాదాపు 865 విలేజెస్ లేదా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కర్ణాటకలో ఉన్నాయి. అవి మా ప్రాంతానికి సంబంధించినవి. అక్కడ మరాఠీ స్పీకింగ్ పీపుల్ అనేవారు ఎక్కువగా ఉన్నారు. 1956లోనే రాష్ట్రాలను ఎలా పునర్వ్యవస్థీకరించారు, భాష ఆధారంగా కూడా చూడడం జరిగింది. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఏర్పాటు అనేది మనం చూడడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 865 విలేజెస్ లేదా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను మా మహారాష్ట్రలో
కలపండి అని చెప్పేసేసి మరాఠీ స్పీకింగ్ పీపుల్ డిమాండ్ చేశారు, మహారాష్ట్ర కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇలా ఈ సమస్య అనేది పెరుగుతూ వచ్చింది. ఇక 1966 1966 అక్టోబర్ 25వ తేదీన అక్టోబర్ 25 1966 అక్టోబర్ 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి, సో కర్ణాటకలోనేమో మరాఠీ స్పీకింగ్ ఏరియా అనేది ఉంది, ఎక్కువగా మరాఠీ మాట్లాడే ప్రజలతో కూడిన ప్రాంతం బెలగాం అనేది ఉంది. మరి ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల విలేజెస్ని మహారాష్ట్ర కోరుకుంటుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం అనేది పెరుగుతోందని ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఒక కమిషన్ను వేసింది. ఆ కమిషన్ పేరు ఏంటంటే మెహర్చంద్ మహాజన్. మెహర్చంద్ మహాజన్ ఏ సంవత్సరము 1966 అక్టోబర్ 25 రోజున ఈ కమిషన్ని వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిషను రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఏం చెప్పింది అంటే బెలగాం అనే ప్రాంతము, దాంతోపాటు 865 విలేజెస్ ఏవైతే ఉంటాయో, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కర్ణాటకలోనే కొనసాగించండి, వాటిని మహారాష్ట్రలో కలపాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. దాంతోపాటు ఇంకొక సిఫార్సు చేశారు, అదేంటంటే కర్ణాటకలోని 264 ప్రాంతాలను మహారాష్ట్రకి, మహారాష్ట్రలోని 247 ప్రాంతాలను విలేజెస్ని కర్ణాటకలో కలపాలని చెప్పేసి ఇక్కడ రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మహాజన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చరిత్రలో జరిగింది. దీన్ని ఆటోమేటిక్గా మహారాష్ట్ర తప్పుబట్టింది. ఈ నివేదికను మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వివాదం కొనసాగుతూనే వచ్చింది. క్లియర్. ఇక ఫైనల్గా 2004 సంవత్సరంలో 2004 ఇయర్లో 2004 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తూ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో బెలగావితో కూడుకొని ఉన్న చుట్టుపక్కల మరాఠీ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మా రాష్ట్రంలో కలపాలి అని చెప్పేసి కేసు వేయడము, ఆ కేసుకి సంబంధించి అంతిమంగా ఇంకా వివాదం అనేది కొనసాగడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాలేదు. ఇంతలోనే 2022 సంవత్సరంలో కర్ణాటక వారు ఏమంటున్నారంటే, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బెలగావి ప్రాంతం ఏదైతే ఉందో, బెలగావి యాక్చువల్గా బెలగావి అనే పేరు 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర కేసు వేసింది కదా, ఆ సమయంలోనే బెలగాంని బెలగావిగా మార్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి బెలగావిని మా రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్గా చేస్తాము, రెండవ రాజధానిగా చేస్తాము. అంతేకాదు అక్కడ సువర్ణ విధాన్ సౌధ అంటే అక్కడ ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసేసి అక్కడ సమావేశాలను కూడా మేము నిర్వహించుకుంటాము. బెలగావి అనేది మాకు చాలా ఇంపార్టెంట్, సో దీనికి మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఇలా ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాలేదు. ఈ ఇయర్స్ అని గుర్తుంచుకోవాలంటే పెద్దగా అవసరం లేదు. కాకపోతే ఈ టాపిక్లో మనం గుర్తుంచుకోవాల్సింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బెలగావి ఏదైతే ఉంటుందో, బెలగావిని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఇది కర్ణాటక ప్రాంతంలో మర్చేయడం జరిగింది 1956 తర్వాత. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా భారతదేశాన్ని రాష్ట్రాలుగా కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించి కదా, ఆ సమయంలోనే వచ్చింది. అలా మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మహారాష్ట్ర కోరుకుంటుంది. ఈ బెలగావి ఒకటే కాదు, బెలగావి, కార్వార్, నిపాని ఇలాంటి ప్రాంతాలు, వాటన్నిటిని కూడా మరాఠీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను మహారాష్ట్ర కోరుకుంటుంది. ఇది జరుగుతుంది. మరి ఇంకా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు సొల్యూషన్స్ ఎలా డ్రా చేయొచ్చు, దీనికి పరిష్కారం లేదా తుది ఫలితాన్ని లేదా తుది పరిష్కారాన్ని ఎలా డ్రా చేయొచ్చు అంటే ఆర్టికల్ 3 కూడా ఒక సొల్యూషన్గా చెప్పొచ్చు. ఆర్టికల్ 3 పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనము భారత భూభాగం గురించి నేర్చుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 3 ఆధారంగా పార్లమెంటుకు ఉండే అధికారము, పార్లమెంట్ ప్రక్రియనే. అందులో ఏం చేయొచ్చు అంటే ఒక రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించవచ్చు. ఒక రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించవచ్చు. అంటే రాష్ట్రాలను విభజించవచ్చు. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుండి ఏర్పాటు చేయడం జరిగింది, అప్పటి వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణని వేరు చేశారు. భౌగోళికంగా వేరు చేయొచ్చు ఆర్టికల్ 3 ఆధారంగా. లేదా ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను
పెద్ద రాష్ట్రాలుగా మర్జ్ చేయొచ్చు, మర్జింగ్ కూడా చేయొచ్చు, కలపొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి రాష్ట్రాల సరిహద్దును పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు. ఆల్టరేషన్ ఇన్ బౌండరీస్ అంటాము. రాష్ట్రాల సరిహద్దులను పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 3లో భాగంగా ఇప్పుడు ఈ బెలగావి అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో, బెలగావి ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలో ఉంది కదా, దీన్ని మహారాష్ట్రలో కలపవచ్చు అంటే కలపవచ్చు. ఎవరు కలపాలి? కేంద్ర ప్రభుత్వం ఒక రిజల్యూషన్ తీసుకొచ్చేసేసి పార్లమెంట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి బెలగావిని మహారాష్ట్రలో కలపాలి అంటే సొల్యూషన్ ఆర్టికల్ 3 ఆధారంగా పాసిబుల్ అవ్వచ్చు. దీనికి రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లను మార్చవచ్చు. ఎట్ ద సేమ్ టైం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు పేర్లను పెట్టవచ్చు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణని నామకరణించడం, అలాగా ఇవంతా కూడా రాష్ట్రాల పేర్లను మార్చడం అనేది రాష్ట్రానికి సంబంధించిన అధికారం కాదు, కేంద్రానికి సంబంధించిన అధికారం. కాబట్టి పార్లమెంట్ ఆధారంగా. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ఆధారంగా మనకు సొల్యూషన్స్గా చెప్పొచ్చు. ఆర్టికల్ 3 ఒక సొల్యూషన్గా తీసుకొని రాజ్యాంగం ప్రకారము బెలగావి ప్రాంతాన్ని మహారాష్ట్రకి కలపవచ్చు. అండ్ అభ్యర్థులకు బెలగావి అంటున్నాను కదా, మీకు ఒక క్వశ్చన్. భారతదేశంలో మహాత్మా గాంధీ గారికి సంబంధించి జాతిపితగా మనం చూస్తూ ఉంటాం కదా, మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన ఏకైక కాంగ్రెస్ సమావేశం, మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన ఏకైక కాంగ్రెస్ సమావేశం, ఐఎన్సి సమావేశము బెలగావిలో జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? సో ఇది ఆర్టికల్ 3 ఆధారంగా. ఇంకొక సొల్యూషన్ ఉంది ఆర్టికల్ 131 ఆధారంగా. ఆర్టికల్ 131 కూడా ఒక సొల్యూషన్గా చెప్పవచ్చు. ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టు అధికారాల్లో భాగంగా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. అంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండే అధికారాలు మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్గా చూస్తాము. మరి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో భాగంగా ఆర్టికల్ 131లో భాగంగా సమాఖ్య వ్యవస్థలో మనం చూసే వివాదాలు ఏవైతే ఉంటే ఆ వివాదాలకు పరిష్కారాలను సుప్రీంకోర్టు ఎటువంటి అప్పీల్స్ లేకుండానే సుప్రీంకోర్టు తనకు తానుగా కూడా రిజాల్వ్ చేయొచ్చు. ఆర్టికల్ 131 ఆధారంగా సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వచ్చు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటాం. ఆర్టికల్ 131 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఆర్టికల్ కూడా మనము సొల్యూషన్ని తీసుకోవడానికి చెప్పొచ్చు. అదేంటంటే ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్స్ కౌన్సిల్ అంటాము. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు. అంతర్రాష్ట్ర మండలి అంటే రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా చెప్పొచ్చు. ఆర్టికల్ 263 ఆధారంగా అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేయొచ్చు. సో ఇలా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను అక్కడ కూడా పరిష్కరించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి, అంతర్రాష్ట్ర మండలికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. అంతర్రాష్ట్ర మండలికి ఎక్స్ అఫిషియో అంటే ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వారే అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షులుగా లేదా చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తారు. ఇంకొకటి చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధం. జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధం. జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారో కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? సో ఆర్టికల్ 263ని కూడా ఇప్పుడు సొల్యూషన్ తీసుకోవడానికి మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇలా ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. ఏదైనా టాపిక్ వచ్చింది అంటే ఇప్పుడు జస్ట్ పేపర్లలో మనం చూస్తుంది ఏంటంటే ఒక బస్సు వివాదము, 2 ప్రాంతాల మధ్య బస్సులో రాకపోకలని స్తంభించిపోయినాయి. ఒక ప్రాంతానికి సంబంధించిన డ్రైవర్లు ఇంకొక ప్రాంతానికి సంబంధించిన డ్రైవర్ల పైన అక్కడ వివాదం చెలరేగింది. దాన్ని ఆధారంగా తీసుకొని చారిత్రాత్మకంగా ఈ ప్రాంతాన్ని మనము చూస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకా కూడా చెప్పాలంటే ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి సరిహద్దు వివాదాలు, బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? కర్ణాటక మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఉంది. ఒక పాయింట్ చెప్పాలంటే బెలగావి నేరుగా. నెక్స్ట్ వచ్చేసేసి హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పటికీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లడఖ్ హిమాచల్ ప్రదేశ్ మధ్య. నెక్స్ట్ వచ్చేసి అస్సాం నాగాల్యాండ్ మధ్య. నెక్స్ట్ వచ్చేసేసి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య. నెక్స్ట్ వచ్చేసి అస్సాం మిజోరాం మధ్య. నెక్స్ట్ వచ్చేసి అస్సాం మేఘాలయ మధ్య. ఇలా డిస్ప్యూట్స్, సరిహద్దు వివాదాలు అనేవి సర్వసాధారణం. కామన్గా ఎందుకు వస్తాయి సరిహద్దు వివాదాలు అంటే ఒకటి భాష ఆధారంగా రావచ్చు. భాష వాస్తవానికి భాష అనేది ఒక భావంగా చెప్పవచ్చు. మన భాషకి సంబంధించిన వ్యక్తులు కనబడ్డారంటే తెలియని ఒక ప్రీతి అనేది మనకి ఏర్పడవచ్చు. సో భాష ఆధారంగా ఏర్పడవచ్చు సరిహద్దు వివాదాలు. కల్చర్, సంస్కృతి ఆధారంగా కూడా ఏర్పడవచ్చు. సో సంస్కృతి ఆధారంగా కానివ్వండి, అలా సరిహద్దు వివాదాలు నేటికి కూడా ఇంకా కనబడుతున్నాయి భారతదేశంలో. ఓకేనా? సో ఇది మనము ఇక్కడ చెప్పవచ్చు.
సో ఇక్కడ మనం టాపిక్లో భాగంగా 1966 మెహర్చంద్ మహాజన్ కమిషన్ గుర్తుంచుకోండి. ఆ కమిషన్ కూడా బెళగావి ప్రాంతాన్ని కర్ణాటకలోనే కొనసాగించండి. బెళగావి ప్రాంతం మరాఠీ స్పీకింగ్ ఏరియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. యాక్చువల్లీ ఈ వివాదం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది వార్తల్లో ఉంటూనే ఉంది. ఇప్పటికి చెప్పాలంటే 50 సంవత్సరాలకు పైగా ఉన్న వివాదం కూడా. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. సో మీకు నేను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.